హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదని అంటే ప్రియురాలికి ముద్దుల ప్రియుడు పార్ట్ 6 దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా వేయండి దోస్తులు. మీరు కామెంట్ చేస్తేనే మాకు వీడియో ఎలా ఉందో అర్థమవుతుంది దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మంజు ఫోను తీసుకో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 minutes మాట్లాడిస్తా అక్క, ఏమనుకోకు సరేనా? తొందరనే ఇచ్చేస్తా. సరేరా. హలో, ఎవరు చెప్పండి. అరే విన్ను, నేను మంజున్రా. ఇది మా పక్కనక్క నెంబర్ రా. ఫోన్ ఒకసారి అడిగి నీతో మాట్లాడదామని తీసుకున్నారా? అబ్బా అవునానే మంజు, నీతో ఎన్ని రోజులు అవుతుంది మాట్లాడక. నా ప్రాణం అంతా విలవిలలాడుతుంది. నువ్వే గుర్తుకొస్తానవే నాకేటు చూసినా. నాకు కూడా రా. నువ్వు మా ఇంటికి వచ్చినాక నన్ను మా వాళ్ళు పొట్టు పొట్టు కొట్టిర్రా, లోపలేసి అస్సలు బయటకు రానిత్తలేరు, ఎవరితో మాట్లాడనిత్తలేరు రా, ఫోన్ కూడా ఇత్తలేరు. అవునానే ఏడవకే ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందామని మా వాళ్ళని ఒప్పించినాక మీ ఇంటికి వస్తే మీ వాళ్ళేమో మీ స్థాయి ఎక్కడా మా స్థాయి ఎక్కడా అని అవమానించిర్రే చాలా. నాకు ఇని కూడా బుద్ధి అవుతుందిరా. నేను చూడకుండా ఉండలేకపోతాను. నాకు నువ్వే గుర్తుకొస్తానవురా. అవునానే, ఇగో రేపు నైటు నేను నీకు ఫోన్ చేస్తా, బంటి కానీ తోలుతా, మనం ఎట్లనైనా లేచిపోయి పెళ్లి చేసుకుందామే మంజు. ఇక నాతో అయితే లేదే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. అమ్మో, మళ్ళీ మా వాళ్ళకి తెలిస్తే నిన్ను నన్ను నరుకుతారా? అద్దురా. నరికినా మంచిదే కానీ ఈ బాధ నాతో కాదు మంజు. నేను రేపు బంటి కానీ తోలుతా, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చి నీ దగ్గర పెట్టుకో. రేపు నైట్ మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం ప్లీజ్ మంజు. ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ పిల్లైంది గింతసేపు మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది గింతగానం? సరేరా మరి, ఉంటున్నా అక్క, ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. సరే మరి, బాయ్ రా. సరేనే మంజు, గుర్తుంచుకో రేపు బంటి గాని ఇచ్చి పొద్దున ఫోన్ పంపిస్తా. నైటు మనం 11ంటికి అట్లా లేచిపోదాం సరేనా? గుర్తుంచుకో సరేనా మంజు? సరేరా, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూనే. ఇగో అక్క నీ ఫోను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నువ్వు ఫోన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క, నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను అక్క. అయ్యో మంజుకి ఫోన్ ఇచ్చినందుకే రుణం గినమని మాట్లాడాలారా? మనం పక్కన ఉంటాం, గీంత సాయం చేసుకోకపోతే ఎట్లా? నాకు ఫోన్ ఇచ్చినా అని మా వాళ్ళతోని చెప్పకక్క సరేనా? సరేరా, సరే మరి ఉంటున్నా, నేను లోపల పని ఉంది చేసుకుంటా. సరే అక్క. ఫోన్ మాట్లాడేటప్పుడు మంచిగానే ఉంది, ఫోన్ మాట్లాడినాక మూతంతా మాడిపోయింది. ఎవరితో మాట్లాడింది ఈ పిల్ల? ఏమతి మనకెందుకు. చెప్పరా వీళ్ళు ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి మా ముగ్గురిని ఇడికి రమ్మన్నావు? ఎందురా ముచ్చట? ఏం లేదురా, మీరు ముగ్గురు కలిసి నాకు ఒక హెల్ప్ చేయాలిరా. అది మీతోనైతేనే అవుతుందిరా. ఏ హెల్ప్ రా విన్నుగా? నా దగ్గరైతే రూపాయి లేదురా. పైసలు మాత్రం నాతో కావురా. ఇంకేదన్నా హెల్ప్ చేయమంటే చేస్తారా? పైసలు వద్దు, ఏమద్దురా, నేను చెప్పేది ఫస్ట్ ఇనుర్రా మీరు. చెప్పురా, చెప్పు. రేపు మంజు నేను లేచిపోదాం అనుకుంటాను, దానికి మీరే హెల్ప్ చేయాలిరా. ఏంద్రా ముగ్గురు మూతలు ఎల్లబెట్టిర్రు? ఏమైందిరా? నువ్వు చెప్పే న్యూస్ ఉంటే మాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందిరా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? కర్రోన్ మొహన్ చూడురా, నువ్వు చెప్పిన న్యూస్ని కరెంట్ షాక్ కొట్టినా కాకి లెక్క దెబ్బకు మాడిపోయింది ఆ ముఖం. ఏంటిరా నువ్వు మాట్లాడేది? విన్నుగా మంజు లేపుకపోయి పెళ్లి వేసుకుంటావారా? వాళ్ళ అన్నగానికి తెలిస్తే మా ముగ్గురిని ఇదే చెట్టు గట్టేసి పొట్టుబడి చంపుతారా. అవునరా, ఇదే చెట్టు గట్టెత్తాడు. ఇంత లాగుల తొండలు ఎడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. మమ్మల్ని నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు, మేము ఇక్కడ చస్తాను నాకు తెలుసు. రే ప్లీజ్ రా, నాకు మీరు హెల్ప్ చేయకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పురా? నాకు దోస్తులైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి మీరే కదరా. మీరే గిట్లా అంటే నేను ఏడ గంగల దునకాలరా. నేను మంజు లేకపోతే చచ్చిపోతారా. అది కూడా గట్లనే అంటుందిరా. ప్లీజ్ రా, మీరే హెల్ప్ చేయాలిరా నాకు. సరే సరే ఇక చేయకపోతే సత్తమా కానీ ముందా ఏడు పాపు ఫస్ట్ ఏడు పాపు. అరే బంటి, నువ్వు ఫస్ట్ పోయి నేను ఫోన్ ఇస్తా, అది పట్టుకోయి మంజుకి రా. రేపు నైట్ మమ్మల్ని కరీంనగర్ బస్ ఎక్కిర్రి, ఇద్దరం కలిసిపోయి పెళ్లి చేసుకుంటాం. తర్వాత వస్తాం, తర్వాత వాళ్ళే మంచిగా మాట్లాడతారు కొన్ని రోజుల తర్వాత. ఏమో రా, అన్నగాడైతే ఇక్కడ మీ అబ్బాయి నుంచనే ఉంచారా, నరుకుతాడు. ఆయనతో వచ్చినాక మిమ్మల్ని కూడా నరికేసి చంపేది తెలియదు. వాళ్ళ అయ్యగాడు కూడా అసలే సైకోగర్రా. అవునరా విన్నుగా, మళ్ళీసారి మంచిగా ఆలోచించుకోరా. మొన్న గిడ కూర్చుంటేనే మన నలుగురికి వార్నింగ్ ఇచ్చిండ్రా. నువ్వైన తర్వాత మేమైతే ఇక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఫోన్ పెట్టుకొని ఆయనతో ఇంట్లో వనుడే తప్ప చేసేది అయితే ఏం లేదు.
ఏం కాదురా, ఏదైతే అది అవుతుంది. నేను మంచి మాట కొద్దీ మా అమ్మను మా బాపుని తీసుకొని పోయి అడిగితే ఇంటి ముంగటనే నిలబెట్టి ఇటు నుంచి ఇటే గేది మీరు రా, ఎట్లయితే అట్లా అవుతుంది, నేను మంజుని తీసుకొని పెళ్ళే చేసుకుంటారా, ఏదైతుందా. తర్వాత ఏదైనా మంచిదే, నన్ను నరికినా మంజుని నరికినా మంచిదే, కానీ నేనైతే దాన్ని పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోకపోతే బతుక ఇక ఇట్లనైనా సత్తా, ఇట్లనైనా సత్తా, అట్లనైనా సత్తా, కాబట్టి పెళ్లి చేసుకొని సత్తా. సరే మునుగు, ఎట్నైనా మునుగుతా అంటాను కదా, ఏ గంగలు అయితే మునగడానికి. సరే పటు, ఫోన్ ఇయ్యి మెల్ల పట్టుకు పోయి మంచుకి ఇచ్చేస్తా. థ్యాంక్స్ రా, నేను మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటారా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా, మీరు హెల్ప్ చేస్తా అన్నందుకు. ఇక ఏం చేస్తాను, దోస్తుగాలం అయినాక ఇక చేయకపోతే సత్తమా. సరే రా బంటి, ఫోన్ పట్టుకుపోయి మంచుకి పో, ఇచ్చినాక నాకు ఫోన్ చేయమను, లేకపోతే మెసేజ్ పెట్టమని, సరేనా. సరే రా, మళ్ళీ నేను తిరిగి రాకపోతే నా కోసం చూడకుర్రి, వాళ్ళ అన్నగాడు ఇట్లా నన్ను సావ దింగుతాడు అని డిసైడ్ గారా. ఏ గవ్వే మాటలు రా బంటికి, అది బయటనే ఉంటుంది. పో, నిన్న వాళ్ళ ఇంటి పక్క అక్క ఫోన్ చేసింది, నేను ఫోన్ పంపిస్తా అని చెప్పిన, బయటనే ఉంటుంది, పోర్రా. సరే సరే పోతుంది. నర్సక్క ఫోన్ చేసిందే, రేపు వాళ్ళు మంచి రోజట పెళ్లి చూపులకు వస్తామని చెప్పిరట. రేపు మంజును ఎటు పంపించకుర్రి, పెళ్లి చూపులకు తయారు చేయి, సరేనానే జ్యోతి. దాన్ని తోలుతానవయ్యా, అది ఇంట్లోనే ఉండబట్టే. ఏ టైంకి వస్తానన్నారే బాపు? రేపు 11ంటికే వస్తానన్నారు బిడ్డ, నువ్వు కూడా ఎటు పోకు, ఇంట్లోనే ఉండు, సరేనా. సరేనే బాపు. జ్యోతి మంజుకి ఎప్పు పిస పిస కథలన్నీ పడకు, చక్కగా ఈ పెళ్లి చేసుకోమని, సరేనా. ఎక్కువ తక్కువ చేసింది అనుకో, నా చేతుల మీ ఇద్దరికి ఉన్నది పో, ఏమనుకుంటారో దానికి ఇప్పుడే చెప్పుర్రి. నేను ఇట్లా బయటికి పోయి నరసక్కతోని కొంచెం మాట్లాడేది ఉన్నది, మాట్లాడత్తా, సరేనా. అరేనయ్యా పో, నేను చెప్తా పో, నేను దానికి వార్నింగ్ ఇస్తా పో, నువ్వైతే పోయిరా పో. సరే సరే. మంజు, ఏం ఎత్తానవే మంజు, ఒకసారి ట్రావే. చెప్పే అమ్మా, ఎందుకు పిలిచావే? ఏం లేదు, రేపు నిన్ను చూసుకోవడానికి పిల్లగానోళ్ళు వస్తారు, కొంచెం పిస పిస కథలన్నీ పడకుండా మంచిగా ఉండు, సరేనా. బాపు చెప్పినట్టు బాపు ఈ పెళ్లి సంబంధం ఓకే చేస్తాడు. అప్పుడే నాన్న, ఇంకో 6 నెలలు అయిన తర్వాత చేసుకుంటే తీయరాదే అమ్మ. ఎందుకు బిడ్డ, ఇంకా 6 నెలలకి ఏం వెలుగ పెడదామని గెలుగబెట్టిన కడికి చాలదా? ఇక చాలతే బిడ్డ, నీకు బిడ్డ పెళ్లి చేసి మా పరువు మేము నిలబెట్టుకుందాం అనుకుంటాను. ఇట్లా కాదే అమ్మ, ఒక 6 నెలలు టైం ఇయ్యరాదురే నాకు, 6 నెలలు అయినాక వేసుకుంటా తీయరాదే అమ్మ, బాపుకు నువ్వు చెప్పరాదే. ఏంటిదే చెప్పేది మంజు, మూసుకొని చక్కగా బాబు చెప్పినట్టు నువ్వు పిస పిస కథలన్నీ పడ్డావనుకో, నా చేతులు అయిపోతావు, చెప్తానా. సరే మీ ఇష్టం, ఇక మీ ఇష్టం మా ఇష్టం కాదు. పిల్లగానికి నీ ఫోటో పంపిస్తే నచ్చింది నాకు అని చెప్పిండట. రేపు పిల్లగాడు వచ్చి నేను నీకు నచ్చిందా అని అడిగితే నచ్చినవని, కానీ పిస పిస నువ్వు నాకు నచ్చలే, నాకు ఇట్లా లవర్ ఉన్నాడు అది ఇది అని చెప్పినావనుకో, మేము ముగ్గురం మందాయి సత్తం ఏమనుకుంటారు. శివాలను చూడాలనుకుంటే నువ్వు అట్లా ఆలోచించుకొని ఆ విన్నుగానే పెళ్లి చేసుకుంటా అని అనుకుంటే అవన్నీ చెప్పు మంజు. లేకపోతే మా అమ్మ మా బాపు మా అన్నయ్య కావాలి నాకు అని అనుకుంటే నువ్వు నాకు ఇష్టమే అని చెప్పు, సరేనా. గుర్తుంచుకో. సరే అమ్మ, మీ ఇష్టమే, నా ఇష్టం, మీరు చెప్పినట్టే ఇంటనే నేను. సరే పోయి వండుకపో, రేపటికి మంచిగా గ్లామర్ వస్తుంది పో. సరేనా అమ్మ. అయ్యో, రేపు పొద్దున పెళ్లి పిల్లగానోళ్ళు వస్తారు. ఇవాళ నైట్ 11ంటికేమో ఆడు లేచిపోదామని అన్నాడు. ఏం చేయాలి నేను, ఎట్లా వేయాలి, పిసలు ఎత్తాంది నాకు. ఏదైతే అది అయింది, నేను విన్నిగానే పెళ్లి చేసుకుంటా, వాడు లేకపోతే నేను బతకలేను, వాడు లేకపోతే నేను చచ్చిపోతా. అరే బాడుకావు, దాన్ని ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండరా, దాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకు, సరేనా. సరేనా అమ్మా. విన్నుగా తొందర మంజుకు ఫోన్ చేయరా, నాకు కూర్చోబడుతుంది, వాళ్ళు ఎవరన్నా చూస్తే మనల్ని మట్టు గట్టెత్తారా, తొందర పోదాం రా, బస్ వచ్చే టైం అవుతుంది. రా సీత, నాకు టెన్షన్ పెట్టకు నన్ను, నాకు అసలే ముందే టెన్షన్ అవుతుందంటే. హలో, మంజు, ఇవో మేము మీ ముందట అల్లా పెరట్లున్నామే, తొందర రావే, బస్ టైం అవుతుంది, తొందర రా, ఎవరు చూడకముందు తొందర రా, సరేనా. తొందర రా, మరి మీకోసం వెయిట్ చేస్తాను. సరే వస్తుందట్రా, అయ్యో టెన్షన్ పడకు, సరేనా. టెన్షన్ ఎందుకు ఉండదురా, బాడుకు ఎవరైనా ఉచ్చకు లేచిరా అనుకో, ఇంత మనల్ని చూస్తే గీడేం చేస్తారా, గీరాత్రా అని మట్టుకే కట్టేస్తారా, తొందర రమ్మని రా, పోదాం తొందర, నాకు కూర్చోబడుతుంది అసలే. వచ్చిన బేబీ, తొందర ఎక్కువ పోదాంపా, అసలే టెన్షన్ అవుతుంది నాకు, ఎవరైనా లేచిర్రు అనుకో భయం అవుతుంది, తొందరగా పోదాంపా, బస్ వచ్చే టైం కూడా అవుతుంది పా. అరే రాపా, మా వాళ్ళని వదిలిపెట్టి రావాలంటే చాలా బాధగా ఉందిరా, పిచ్చిలేస్తుందిరా నాకు. ప్లీజ్ నువ్వు బాధపడకే, నేను నిన్ను మహారాణి లెక్క చూసుకుంటానే, నా గురించి తెలియదానే, ప్లీజ్ నువ్వు బాధపడకు, నీకు నేనున్నా, సరేనా. సరే మీ ఇద్దరు తర్వాత బాధపడేరు, కానీ ముందుగా బండి స్టార్ట్ చేయరా, బస్ వచ్చే టైం అవుతుంది, తొందర పోదాం పార్రా, ఇవ్వడానికి చూస్తారా. దా మంచు, తొందర వెళ్దాం దా. లేంద్రా, ఇంకత్తలేరు చూడగా, నాకు భయం అవుతుందిరా, ఉచ్చబడుతుందిరా, లోపల ఇవ్వడానికి చూస్తే మనల్ని ఇన్నే కట్టేస్తారా. కూర్చోబడతా, నాకు దొడ్డికి కూడా పడుతుంది, ఇంకా కూడా అత్తలేరు, బస్ వచ్చే టైం అవుతుంది అసలే.
అమ్మయ్య వచ్చిర్రారా, మేము మీకోసం టెన్షన్ పడతాను. ఇంకా అత్తలేదు అని బండేడ పెట్టిర్రా. అండి ఈడుంటే డౌట్ వస్తుందని షెట్టు సాటుకు పెట్టేస్తానంరా. అబ్బా మీర్రా గ్రేట్ లవర్స్, అంటే పోయేటప్పుడు కూడా మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారా. అసలు సూపర్ రా మీ ఇద్దరు. ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్ రా, నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా. బంటి, అరే కర్రోడా థ్యాంక్ యూ రా. చోటుగా థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ థ్యాంక్ యూలు బింకులు మా దగ్గర నడవే కానీ తొందర మీరు బస్సు ఎక్కుర్రి, మేము పోతాను మీ నుంచి. మేము కూడా ఉన్నాం అనుకో డౌట్ వస్తుంది. సరేనా రా, జాగ్రత్త రా. విన్నుగా మంజు జాగ్రత్త, పెళ్లి చేసుకొని రేపే రాకుర్రి సరేనా. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. మీ ముగ్గురికి మేము రుణపడి ఉంటాం. చాలా చాలా హెల్ప్ చేసిర్రు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అసలు అన్నాక ఈ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా కానీ. సరేరా విన్నుగా జాగ్రత్త, మరి మేము పోతున్నాం. బాయ్. సరే రా పోర్రి, మళ్ళీ ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. పోర్రా జాగ్రత్త రా విన్ను. బాయ్ మరి. ఓకే రా బాయ్. నా గురించి రేపు పొద్దున ఎవరన్నా అడిగితే మాకేం తెలియదు, మేము ఎటు బయటికి రాలే అని చెప్పుర్రా సరేనా. మేమెందుకు బయటికి వస్తారా, రేపటి నుంచి అండర్ గ్రౌండ్ ఉంటాం. మా ఫోన్లో కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మంజోళ్ళు అన్న చూసిండు అనుకో మా చెక్కుతాడు ఇక ముగ్గురికి. అందుకే మేము ముగ్గురం మీరు వచ్చే వరకు కనవడం రా, ఎవరికి కనవడం ఏం చెప్పాం సరేనా. మీరైతే జాగ్రత్తగా వెళ్ళి. సరే రా, మీరు కూడా జాగ్రత్త మరి. బాయ్. మా మమ్మీ డాడీనే గుర్తొస్తున్నారా. నేను లేకపోతే రేపు ఏమవుతుందో ఏమో. ఇంట్లో తలుచుకుంటేనే భయంగా ఉందిరా. వాళ్ళు ఏం చేసుకుంటారో ఏమో. పడకు మంజు ప్లీజ్, ఏడవకు. నేనున్నా కదా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానే. నేనున్నా కదా, నిన్ను మంచిగా రాని లెక్క చూసుకుంటానే. ప్లీజ్ మంజు నువ్వు ఏడవకే. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు మంచిగానే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మనల్ని యాక్సెప్ట్ చేస్తారు సరేనా మంజు. ప్లీజ్ ఏడవకు, బాధపడకు. ఒక బస్ వస్తుంది, పైక్కుదాంపా. సరేరా పద. దోస్తులు మరి మంజు విన్ను అయితే లేచిపోతారు దోస్తులు. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, మంజు వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లుంటుంది, విన్ను వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లుంటుంది అనేది చూపిస్తున్నాను దోస్తులు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. మంజు మంజు అరే ఇల్లంతా తిరిగినా ఏడలేదు. సంధ్యల ఇంటి పోయిందా అని అడిగితే ఆమె కూడా రాలేదు అని అన్నది. పొద్దు నుంచి కనబడతలేదు, ఏడవేంది. మంజు మంజు అరే నానిగా ఓసారి ఇటు రారా. చెప్పా అమ్మా. అరే పొద్దు నుంచి చెల్లని చూసినావా? అరే ఏడ కనబడతలే. నేను లేచినప్పటి నుంచి లేదు. ఆ సంధ్య కొల్లింటి పోతే వాళ్ళ ఇంటికి రాలే అని అన్నది. ఇది లేచినప్పటి నుంచి లేదు. ఇల్లంతా చూసినా పెరట్లా చూసినా ఏడలేదేంద్రా. వాళ్ళ ఫ్రెండ్ చిన్నారోళ్ళ ఇంటికి ఇట్లా పోవచ్చే అమ్మా. నేను పోయొత్తాగు. ఏమైంది అవ్వ కొడుకులు ఏం మీటింగ్ పెట్టిరు పొద్దుగాలనే? వాళ్ళు వస్తారని చెప్పినా కదా, తయారు అయిపోర్రు మంజును. ఏం లేదయ్యా, మంజు పొద్దు నుంచి కనబడతలేదు. మరి వాళ్ళ ఫ్రెండ్ చిన్నారోళ్ళ ఇంటికి పోయిందో చూసేస్తాడట. చూసి వచ్చినాక తీసుకొని వచ్చినాక తయారు చేస్తాయ్యా. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటి కాడ నుంచి వస్తాను. వాళ్ళ ఇంటి కాడ లేదు అది. పొద్దున్న నుంచి లేకుంటే ఏం చేస్తాను మరి నువ్వు దాన్ని చూడకుండా? పొద్దున్న నుంచి ఎటువైంది అది? ఆగు అయితే వాళ్ళ ఇంటి కాడ లేదానే బాపు. కథం పోయిగా విన్నుగంతో లేచిపోయిందే బాపు ఇది. ఏంద్ర బాడుకో నువ్వు మాట్లాడేది? నిజమేనా అమ్మా? అయితే ఆడు కూడా లేడు ఈ పాట. పొద్దున్న నుంచి ఇది ఇంట్లో లేదు అని అంటే ఆడు కూడా లేడు. కథం ఇది ఆంతో లేచిపోయిందే. అరే ఫస్ట్ నువ్వు నీ దోస్తులకు ఫోన్ చేసి ఆ విన్నుగాడు ఉన్నాడో లేడో కనుక్కోరు, తర్వాత ఆ సంగతి. ఆగే బాపు, ఇప్పుడే ఎత్తాను ఆగు. ఏందయ్యో ఇది మన కొంప ముంచింది కాదయ్యో. ఓ బిడ్డో నువ్వు గింత పని చేతి కాదే, మా పరువు తిత్తివి కాదే. ఇక మేము సచ్చుడేనే, ఇక మేము బతికిందంటే లాభం లేదే. అమ్మా నువ్వు ఆగే, ఫస్ట్ నీకు దండం పెడతా. హలో, అరే ఇక విన్నుగాడు ఉన్నాడో చూడరా, మీ ఇంటి పక్క విన్నుగాడు. అవునా? వాళ్ళ అమ్మ నానే ఉన్నారా? వాళ్ళు లేడా అయితే? సరే 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 రా, ఉంటాను మరి. బాపు వాళ్ళు లేడటనే, వాళ్ళ అమ్మ ఉన్న వాళ్ళ నానే ఉన్నారటనే. అతంపో ఇది మన పరువు గంగల కలిపింది పో బిడ్డో. నన్ను నిండా ముంచుతే కాదే బిడ్డ. ఇప్పుడు పిల్లగానోళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పండి? నన్ను గంగల కలిపితివి కాదే, నా పర్వంత తీతివి కాదే బిడ్డో. నీకు గాడెట్లా నచ్చిండే బిడ్డ? పాపు అమ్మ మీరు ఏడవకుర్రి. ఫస్ట్ ఆయన ఇంటికి పోయి ఆయన అవ్వను ఉన్న ఆయన అయ్యను గుంజి గుంజి కొడదాం పార్రి. ఆడు ఎట్లెట్లా మన చెల్లెని లేపుకొని పోతాడప్ప. ఫస్ట్ మనం వాళ్ళ ఇంటికి పోదాంపా. ఓ బిడ్డో నువ్వు సరేనే అమ్మా అంటే నా మాట ఇంటవనుకున్నా కాదు బిడ్డ. నువ్వు గింత పని ఎత్తవనుకోలే కాదు బిడ్డో. మేము నిన్ను చక్కగా చదువుకున్నాం కాదు బిడ్డ. నువ్వు గాంతో గట్టెట్ట లేచిపోయినావు బిడ్డ. మేం గుర్తు రాలేదా లేచిపోయేటప్పుడు? ఇప్పుడు నర్సక్కళ్ళని తీసుకొని వస్తుంది. ఇక నేను ఊరేసుకుంటానే ఈ ఫ్యాన్కు. నేను సత్తా ఇక సప్పు లెక్క కాదు, నా పరువు గంగల కలిపింది. ఇక నేను బతికిన దాంట్లో లాభం లేదే జ్యోతి. ఇక నేను చచ్చిపోతానే. అమ్మా బాపు ఫస్ట్ మనం వాళ్ళ ఇంటికి పోదాం పార్రి. విన్నుగాని వాళ్ళ ఇంటికి పోయి ఫస్ట్ వాళ్ళ అమ్మను వాళ్ళ బాపును అందుకుందాం పార్రి. మీరు బాధపడకురు పార్రి.
అవునయ్యా, అంత వేసింది ఆ దొంగ బాడుకవుగాడే మన బిడ్డను చూసి వలేసిండు, పట్టిండు మంచిగా. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడే చెప్పిండు లేపుకప్పి పెళ్లి చేసుకుంటా అని. ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయి ఆయన మీద కేసు పెడదాంపా. పాయ్యప్ప ముదిగాలైతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అవ్వను ఉన్న వాళ్ళ అయ్యను బయటికి రప్పించి గుంజి గుంజి కొడదాంపా. సరేనే పార్రి. ఉన్నవానే ఓ దొంగలవిడి, బయటికి రావే. ఏంటదే దొంగరండా నా ఇంటి ముంగడికి వచ్చి ఉన్నవానే లవిడి అని అంటాను. ఏంటదే, ఎందుకు వచ్చిర్రే మళ్ళా మా ఇంటికి? నీ ఇంటికి ఎందుకు వస్తారో నీ కొడుకున్నాడానే ఆ బాడుకోని విలువ. ఫస్ట్ నీ కొడుకు నా బిడ్డను లేపుకపోయిండే, ఫస్ట్ ఆ బాడుకోని విలువ. నీ బిడ్డ ఎటువైందో ఎత్తుక్కోక నా కొడుకున్నాడా అని నా ఇంటి మీదకి వచ్చిర్రు. నా కొడుకు హైదరాబాద్ వేయండు నిన్ననే. నీ బిడ్డ ఎటువైందో ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వరు. నా ఇంటి మీదకి లోకి వచ్చిర్రు మీరేమో. అరే దొంగ బాడుకావు, నీ కొడుకు నా బిడ్డను లేపుకొని పోయిండ్రా రాత్రి. నా బిడ్డకి ఇవాళ పెళ్లి చూపులు. మర్యాదగా నీ కొడుకు ఏడున్నాడో తీసుకొని రారి. నా బిడ్డ ఏడున్నదో ఫోన్ చేసి రప్పిర్రు, లేకపోతే ఇప్పుడే పోలీసు వాళ్ళని పిలిపించి మీ ఇద్దరిని అరెస్ట్ చేపిస్తారని నేను ఏమనుకుంటారు. నీ బిడ్డ ఏడవైందో మాకే మెరక. నీ బిడ్డను నా కొడుకు లేపుకపోయిందన్న గ్యారెంటీ ఏంటిది? చూసిర్రా మీరేమన్నా? నా కొడుకు లేపుకపోయింది ఏందో నా ఇంటి మీదకి లోకి వచ్చి ఎక్కువ మాట్లాడతారు. అవే దొంగరండా నీ కొడుకును మంది పొరాన్ల మీదకి ఊసిగొలిపినవా? మంచి మంచి ఆస్తున్న పొరాలను వడయ్యి అని. ఎవడు ఊసిగొలిపిండే? నీ బిడ్డకు లేదానే మరి నా కొడుకు తిరుగుతాంటే. నీ బిడ్డ తెలివేటిపోయిందే? నీ బిడ్డ పాలు తాగుతానా? నీ బిడ్డ నాకు అద్దు మరి మా అబ్బాయి మాట ఏంటా అనద్దానే? నా కొడుకు ఏడున్నాడు ఎత్తుక్కపోర్రి. అటు దొరికితే ఏమన్నా వేసుకోర్రి, నాకు అవసరం లేదు దాని గురించి. అంటే రేపు నీ ఇంటికి వస్తే రానియవా నీ కొడుకును? అయితే నీ కొడుకును మా చెల్లెనికి ఇట్లా నీ ఇంటికి రానిచ్చామనుకో, చూడు మరి ముదుగాలు మిమ్మల్నే నరికితే ఏమనుకుంటారు. రానిస్తామో రానియవో తర్వాత ముచ్చట. ముందైతే మీరు మా ఇంటి ముందట లొల్లు పెట్టుడు ఆపేసి ఫస్ట్ మీ బిడ్డ ఏడున్నా ఎత్తుక్కపోర్రి. అరే దొంగ బాడుకో, అంటే మీకు చెప్పే పోయిండు నీ కొడుకు నా బిడ్డను లేపుకపోతానా అని. నీ మాటలను బట్టి అర్థమవుతుందిరా దొంగ బాడుకో. నీ కొడుకును ఇట్లనే మంది బిడ్డలను లేపుకపోరా అని కన్నవారా దొంగ బాడుకో. ఆటలు మంచిగా రాని చెప్తాను. నీ బిడ్డకు కావాలి ఉండద్దా? ఎటు పోతాంది ఏం చేస్తాందని? రాత్రే పోయిందేమో, ఇంట్లోనే ఉంచిలేమో చూడద్దా మరి? అంత సోయి లేకుండా వందరా? కొడుకు ఏం మందు పెట్టిండోనే నా బిడ్డకు. నా బిడ్డను బుట్టల పడేసి ఆయనత లేపుకపోయి పెళ్లి చేసుకుంటాండే. మా పర్వంత తీసిండే. నీ కొడుకు గనక దొరికితే నరుకుదని చెప్తాను, ఏమనుకుంటారో. కొడుకు పెట్టుడు కాదే దొంగరండా, నీ బిడ్డే పెట్టవచ్చే దొంగలావిడి. దొంగ నా సమితి నా ఇంటి మీదకి లోలి కత్తవు తెల్లారముంద. నాడు నీ బిడ్డ ఏడున్నా ఎత్తుకపో. చల్ నా ఇంటి ముంగటి నుంచి వీకుర్రి. ముందు నీ కొడుకు ఏడున్నాడో ఫోన్ చేసి రమ్మను నీ కొడుకును. ఫస్ట్ నీ కొడుకు ఏడున్నాడో తెలియాలి, నా చెల్లి ఏడున్నాడో తెలియాలి. నీ ఇంటి ముంగటి నుంచి ఓము మేము ఏడున్నారో తెలియంది. ఆగురా, ఇప్పుడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనంట. వీళ్ళ సంగతి ఇట్లా కాదు, బిడ్డను ఇట్లా కిడ్నాప్ చేసిరని కేసు పెడదాం పార్రాపా. పెట్టుకపోరా, కేసు పెట్టుకపో. నువ్వేమన్నా వేసుకోపో, మేము జైల్లోకి పోతాం, అన్నిటికి పోతాం. పో నాడు. నీ బిడ్డ ఏడున్నావో మాకేం తెలుసురా? ఏందో మా ఇంటి మీద ఖర్చులు పెడతారు. నీ బిడ్డ ఏడున్నదా ఎవరితో పోయిందో పో నాడుర్రి. మీరే పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకపోర్రి. ఏం చేసుకుంటారో వేసుకోపోర్రి. నా బిడ్డ ఏడున్నా నీకు తెలియదా? నా దొంగలావిడి. నా బిడ్డ అని కొడుకు కలిసి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుందా అని అనుకుంటాను కానీ అందుకే ఏడున్నారో చెప్తలేవు నువ్వు. అరే మళ్ళా కదే ముచ్చట మాట్లాడితే నా కొడుకు నిన్న పొద్దుగాలే వేయండి హైదరాబాద్కు అని అంటే. నీ కొడుకు వేయండో మా చెల్లెని లేపుకపోయిండో అర్థమైతే అంతే. బాబు పోలీస్ స్టేషన్లో కేసు పెడతానే ఇలా తిక్క కుదురుతుంది పా. పెట్టుకపోరా, నువ్వు కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకపో. దోస్తులు మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ప్లీజ్. దోస్తులు మరి మంజు విన్ను అయితే లేచిపోతారు. మరి విన్ను వాళ్ళ ఇంటికాడ ఇట్లా లొల్లి జరుగుతుంది. మరి పోలీస్ స్టేషన్లో కేసు అవుతుందా? మరి మంజు విన్ను పెళ్లి చేసుకొని వస్తారా? అసలు ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. బాయ్ దోస్తులు.